మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న లోక్సభ ఎన్నికలు రానే వచ్చాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి 5:30 గంటలకే తొలుత అధికారులంతా పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఇక్కడ మొదటగా మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ ద్వారా ఏమైనా సలహాలు సందేహాలు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సిబ్బందికి అక్కడ ఉన్న మాస్టర్ ట్రైనర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ముఖ్యంగా 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ యొక్క ఓటింగ్ సరళి ప్రశాంత వాతావరణం ఉండడం, మరోవైపు ప్రతిరోజులాగా ఈరోజు ఎండ లేకపోవడం, చల్లగా ఉండడంతో పెద్ద ఎత్తున ప్రజలంతా ఇక్కడికి పోలింగ్ స్టేషన్లకు వచ్చి తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనం ప్రస్తుతం నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్కు సంబంధించి 102 పోలింగ్ బూత్లో ఇది ఆదర్శ పోలింగ్ కేంద్రం. ఇక్కడ మనం ప్రతిసారి చూడొచ్చు. ఈ ఆదర్శ పోలింగ్ కేంద్రంలో ఓటర్లను ఆకర్షించే విధంగా ఇక్కడ అంటే ఒక పండుగకు కనుక తోరణాలు ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తామో అలా ఒక ఉగాది లేకుంటే దసరా దీపావళిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ పూర్తిగా తోరణాలు కట్టి పచ్చని అంటే కార్పెట్లు వేసి ఓటర్లకు సాధారణంగా స్వాగతం పలుకుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక్కడ ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏఎన్ఎం అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది తాగునీటి వసతి 144 సెక్షన్ మధ్య అంటే ఎవరు కూడా ఓటర్లను ప్రలోభ పెట్టకుండా అదేవిధంగా ఇబ్బంది పడకుండా కూడా ఇక్కడ అన్ని జాగ్రత్తలు అధికారులు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి తప్పించేందుకు ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ప్రత్యేకమైన టెంట్లు అదేవిధంగా ఏర్పాట్లు చల్లని తాగునీరు కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఏఎన్ఎంలు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా ఎండలో సొమ్మసిల్లి కింద పడిపోయినప్పటికీ వారికి వెంటనే వైద్య సదుపాయాలు అందించేందుకు కూడా ఇక్కడ వీరంతా అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఇది నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి 9 గంటల వరకు 12.8% నమోదైంది. అంటే గతం ఎన్నడూ లేని విధంగా మొదటి అవర్లోనే అంటే ఫస్ట్ అవర్లోనే దాదాపు 12.8% అయింది. అంటే ఇది సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. అయితే పెద్ద ఎత్తున ఓటింగ్ సరళి అనేది అయితే నమోదవుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలంతా స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి 12% ఉదయం 10 గంటల వరకే పూర్తి చేశారంటే దాదాపు మధ్యాహ్నం వరకు ఒక 40 to 50% నమోదవుతుందనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే అధికారులు సిబ్బంది కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు చూస్తే మనం ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో ఇక్కడ కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే ఉంది. మొట్టమొదటిసారి ఓటు వేసిన వారు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. యువత ముఖ్యంగా ఈసారి దేశంలో తమ భౌతవ్యం తమకు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా యువత అయితే వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చూస్తున్నాం మనం ప్రస్తుతం 10:40 నిమిషాలు అయింది. 10:40 నిమిషాలకు కూడా స్వచ్ఛందంగా ప్రజలంతా వచ్చి పోలింగ్ కేంద్రాలలో క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది. అక్కడక్కడ అంటే ఏదైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రత్యేకమైన బలగాలు సీసీ కెమెరా సర్వేలెన్స్తో పాటు కేంద్ర బలగాలను కూడా ఇక్కడ మోహరించింది. అంటే ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది కూడా ఓటర్లకు కలిగించొద్దు, ఏదైనా ఎవరైనా ఇబ్బందికి గురి చేస్తే కనుక ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు మధ్యాహ్నం తర్వాత మరింత నమోదవుతుందని కూడా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పుడే ఆదర్శ పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఇప్పుడే టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంవీఆర్ స్కూల్లో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అదేవిధంగా అభ్యర్థులు కూడా ఉరుమట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి కావచ్చు, సూర్యాపేటలో బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి కూడా కావచ్చు. ఈ ముగ్గురితో పాటు ప్రముఖులంతా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అదేవిధంగా ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్గొండ జిల్లా కేంద్రంలోని తమ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా ప్రముఖులతో పాటు కొత్తగా ఓట్లు వేసేవారు వయసుతో సంబంధం లేకుండా వృద్ధులు సైతం ఈ యొక్క క్యూ లైన్లలో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ వికలాంగులు అయితే ఎవరైతే వచ్చేవారు ఉన్నారో వికలాంగులకు సంబంధించి కూడా మున్సిపల్ సిబ్బంది ఒక ప్రత్యేకమైన వాహనాన్ని ఏర్పాటు చేశారు, ట్రైసైకిల్ని ఏర్పాటు చేశారు. వికలాంగులు ఎవరైతే నడవలేని వారు ఉంటే వారిని దాంట్లో కూర్చోబెట్టుకొని వారే స్వయంగా బూత్ లోపలికి తీసుకెళ్లి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి 10:40 వరకు మాత్రం 12.8% నమోదైనట్లుగా మనకు అధికారులు తెలుపుతున్నారు. మరొక గంటకు ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఇప్పుడే ఇండ్ల నుంచి అంటే తమ పనులన్నీ పూర్తి చేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ప్రతి మహిళలు చిన్నారులు ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఓటు వేసేవారు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.